హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఇయర్ ఎండింగ్ సీజన్. ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎప్పటిలానే. తొందరగా తెముల్చుకొని బయటపడదామన్న చీకటి పడిందా ఆ పూట. పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే టైం 7కి ఇంకా 5 నిమిషాలున్నట్లు గత్తర పెడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు వెళ్ళే లాస్ట్ బస్ టెన్షన్గా 7ంటికి వచ్చిపోతుంది. ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం 10 నిమిషాల నడక బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత పని చేసిందామె. నిర్మానుష్యంగా ఉంది బస్టాండ్ అంతా. డైలీ తనతో పాటు వచ్చే గ్యాస్ ఆఫీస్ పిఆర్ఓ లేడీ కూడా కనిపించలేదక్కడ. సామాను సర్దుకుంటోన్న పల్లీల అవ్వను అడిగింది సులభ. సిటీకి పోయే 7ంటి బస్ పోయిందా అవ్వా? ఇప్పుడే పోయింది బిడ్డా. ఇంకే బస్సులు రావే, ఎట్టా చేస్తావు? తట్ట నెత్తికి ఎత్తి పెట్టుకొని జాలిగా అడిగిందా అవ్వ. ఏదైనా ఆటో చూస్తాలే, నువ్వు పో. పెద్ద మబ్బు తల్లి, చినుకులు రాల్తా ఉన్నాయి. ఏ ఆటో సచ్చినోడు ఇటేపొచ్చి చస్తాడో. పాపం ఆడబిడ్డవి, బేగి ఇల్లు చేరుకో తల్లి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయిందా అవ్వ. సులభకు అప్పుడు గాని అర్థమైంది కాదు తన పరిస్థితి. బస్సు లేక, ఆటో దొరక్క ఈ గాలివానలో ఇక్కడే ఇరుక్కుపోతే 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇల్లు చేరేదెట్లా? ఉన్న 1-2 చిన్న దుకాణాలు కూడా కట్టేసుకుంటున్నారు మెల్లమెల్లగా. బస్టాండ్లో ఆడమనిషొక్కతే బిక్కుబిక్కుమంటూ నిలబడుండటం అప్పుడే దారిపోయే మనుషుల కంట్లో పడ్డం మొదలుపెట్టింది. ఒకళ్ళిద్దరు మగాళ్ళైతే మొరటుగా నిలబడి తేరిపార చూస్తూ పోవడంతో భయం పట్టుకుంది సులభకు. ఎంత తొందరగా ఇక్కడ్నుంచి కదిలితే అంత సేఫ్. ఇంగితం హెచ్చరించడంతో సెల్ తీసి రాజశేఖర్ నెంబర్ నొక్కింది. 2 కాల్స్ అయినా రెస్పాన్స్ లేదు. రాదని తెలుసు. శేఖర్ సెల్ ఈ టైంలో ఆఫ్లో ఉంటుంది. అతగాడు అక్కడెక్కడో మాదాపూర్ చివర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో అనలిస్ట్. డ్యూటీ స్టార్ట్ అయ్యే ముందు డైలీ టీమ్ డిస్కషన్ ఉంటుంది. ఆ టైంలో సెల్ ఆన్లో ఉండదు. అది రూలు. రోజు తను ఇంటికి చేరిన తర్వాత మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై రాదందుకే. రూల్స్ స్ట్రిక్ట్గా పాటించక తప్పని ఆ కంపెనీలో ఆఫీస్ వదిలిందాకా శేఖర్తో కాంటాక్ట్ అంటే స్ట్రిక్ట్లీ వయా మెసేజెసే. అన్నీ తెలిసి కాల్ చేయడం కంగారు అణుచుకోలేకే. లక్కీగా భర్త నుంచి ఏదైనా సలహా వస్తుందని కూడా ఆశ. కుదరక మెసేజ్ పెట్టి నడక మొదలుపెట్టింది సులభ. నిజంగానే లక్కీ. శేఖర్ నుంచి కాల్. సులభ చెప్పేది సగమే విని గొప్ప చిక్కుల్లో పడ్డావు సులభ. ఆ ఏరియా అస్సలు సేఫ్ కాదు. ముందేదైనా దొరికిన వెహికల్ పట్టుకొని యాదగిరి టాకీస్ సెంటర్ దాకా వచ్చేసేయ్. బేరం గీరుతూ కూర్చోక. ఆటో దొరికితే. మీ లేడీస్కు అదో వీక్నెస్. సెంటర్కొచ్చేయగానే మెసేజ్ పెట్టు. ఇట్లాగే ఏ టాయిలెట్కో దూరగైనా మాట్లాడతా. ఇప్పటికే చాలా టైం అయింది. బాస్ పిలవకముందే వెళ్ళాలి అంటూ కాల్ కట్ చేశాడు రాజశేఖర్. 1-2 ఆటోలు వస్తున్నట్లే వచ్చి దూసుకుపోయాయి. జల్లు జోరు పెరిగింది. ఇంటికి కాల్ చేస్తే చాలాసేపటికి గానీ ఎత్తారు కాదు అత్తగారు. ఎక్కడున్నావు సులభ? పెద్దావిడ కంగారు. పిల్లలిద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్ను గూర్చి 1/2 డజన్ సార్లు అడిగారు. తొందరగా రా. ఆమె బెంగ ఆమెది. విషయం చెప్పి కాస్త లేటవచ్చేమో అత్తయ్య. పిల్లలకు సర్ది చెప్పండి. కాసేపు చదువుకొని పడుకోమనండి. మీరు తినేయండి. నాకోసం వెయిట్ చేయొద్దు. షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని ఫోన్ పెట్టేసింది. ఎవరో ఆటోవాడు ఎదురుగా బండి నిలిపి ఎక్కడికమ్మా పోవాలి? చిక్కడపల్లి వస్తావా? ఆశగా అడిగింది సులభ. సిటీలోకి పర్మిషన్ లేదు మేడం. కావాలంటే యాదగిరి సెంటర్ దాకా వస్తా. 100 అవుద్ది అన్నాడు ఖరాఖండిగా. బండిలో ఎక్కి కూర్చున్న తర్వాత గొనుక్కుంది సులభ.
అందరూ అంతే. అవకాశం వస్తే ఏదీ వదిలిపెట్టరు. 5 కిలోమీటర్లు కూడా ఉండదు సెంటర్. 30 అంటేనే గొప్ప. మీటర్ వేస్తే పరిస్థితి అర్థమవుతుంది. భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చి కిమ్మనకుండా కూర్చుండిపోయింది. ఎట్లాగో అట్లా క్షేమంగా ఇల్లు చేరితే చాలు. అదే 10,000 అనుకుంది పదోసారి. వర్షం దంచి కొడుతుంటే టార్పాలిన్ కవర్ రెండు వైపులా కిందకి దించాడు ఆటో అబ్బాయి. బండి ఎటుపోతుందో అర్థం అవడం లేదు. డ్రైవర్ వేసుకున్న పాన్ పరాగ్ వాసనకు కడుపులో దేవుతున్నట్లుంది. కర్చీఫ్ తీసి ముక్కుల కడ్డు పెట్టు కూర్చుంది. 10 నిమిషాలు కూడా నడిచింది కాదు. బండి ఆగిపోయింది. డ్రైవర్ 2-3 సార్లు పెడల్ గేర్ లాగి లాగి ట్రై చేశాడు. బండి మొరాయింపులు మానలేదు. ఏమైంది? భయంగా అడిగింది సులభ. వాడు బదులేమీ ఇవ్వకుండా ఆటో దిగి వెనక ఏదో సరిచేయడానికి తంటాలు పడుతున్నాడు. ఈ సందులోనే 2-3 సార్లు ఫోన్లు. సంభాషణంతా ఏదో అర్థం కాని భాషలోనే. బహుశా గోండు అయ్యుండాలి. రిపేరింగ్ వాడి వల్ల కాలేదులాగుంది. ఆటో దిగండమ్మా అన్నాడు టార్పాలిన్ కవర్ ఒకటి పక్కకు తొలగదోసి. బయటికి తొంగి చూసింది సులభ. కటిక చీకటి. వీధి దీపాలు వెలుగు దూరం నుంచి కనిపిస్తోంది. తనెక్కడుందో అర్థం కాలేదామెకు. కిందకి చూస్తే గలగలా శబ్దం. పాదాలు తడిసేటంత లోతులో రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి. ఇదేంటి? థియేటర్ దాకా కదా తీసుకెళ్ళాలి అంది సులభ కోపాన్ని దిగమింగుకుంటూ. అల్లదిగో ఆ ఎత్తుమీద కనిపిస్తా ఉందే అదే థియేటర్. బండి ట్రబులిచ్చింది. చూస్తున్నారు కదా. దిగి నడుచుకుంటూ వెళ్ళండమ్మా. పైసలిచ్చి అన్నాడు నిర్లక్ష్యంగా ఆటో మనిషి. ఎట్లానయ్యా ఇంత నీళ్లలో చీకట్లో? నాకిదంతా కొత్త చోటు అంది సులభ మొండిగా. బండి ట్రబులిస్తే నాదా తప్పు? ఏం మాట్లాడతావు? ముందు గాడి దిగుండ్రి. పైసలు దియుండ్రి. ముచ్చట్లు ఆనాక నే పోవాలా. డ్రైవర్ మాటల్లో ఎంతో తేడా. ఏం చెయ్యాలో పాల్పోలేదు. బ్యాంక్ ఆఫీసర్ సులభ కుమారికి పర్సు తీసి 50 నోటు అతగాడి చేతిలో పెట్టింది. ఇంకో 20 ఇయ్యమ్మా. ఇంత బారిస్లో కూడా గీడదాకా తోలుకొచ్చిన. కష్టం చూడరా దొరసానులు. వాడి దబాయింపుకు వళ్ళు మండింది. కానీ ఒంటరి ఆడది. అక్కడున్న పరిస్థితుల్లో ఏం చేయగలదు తను? బయలుదేరే ముందు ఆటో నెంబరైనా నోటు చేసుకోలే. కంగారులో ఎంత పెద్ద మిస్టేక్ అయిందో ఇప్పుడు అర్థమవుతోంది. మరీ రచ్చ చేస్తే మొదటికే మోసం అవుతుందేమో. వాడు పర్సు మొత్తం గుంజుకున్నా తానేం చేయగలదు? ముందెట్లాగో కొంప చేరాలి. మారు మాట్లాడకుండా మరో 20 వాడి చేతిలో పడేసి బండి దిగిపోయింది సులభ. వాన జోరు అట్లాగే ఉంది. వల్లంతా తడిసి ముద్దయిపోయిందప్పటికే. హ్యాండ్ బ్యాగ్ను జల్లుకు అడ్డుగా పెట్టుకొని దూరంగా కనిపించే థియేటర్ వైపుకు అడుగులు వేసింది సులభ. నడక అలవాటే పూర్తిగా తప్పిపోయింది ఈ మధ్యన. 10 అడుగులు పడేసరికి నీరసం ముంచుకొచ్చింది. ఆయాసం కూడా. థియేటర్ సెంటర్ చాలా మొరకలో ఉంది. అంత ఎత్తు తానిప్పుడు ఎక్కగలదా? అది వాన నీరు ధారగా ఫోర్సుగా కిందకి జారుతున్నప్పుడు. దారి సరిగ్గా కనబడ్డం లేదు. ఎక్కడ ఏ గుంటలేడ్చాయో పాడు తెలీదు. మ్యాన్ హోల్స్ గాని ఉండి కాలు వాటిలో పడితే వణుకొచ్చింది సులభకు. కాళ్ళ కింద నుంచి ఏదో జరజరా పాకిపోయినట్లనిపించింది. ఏడుపొక్కటే తక్కువ. పాపం బ్యాంక్ ఆఫీసర్ సులభమ్మకు. ఆ క్షణంలో ఎక్కడికమ్మా? ఈ ఏళ అట్లా ఒంటిగా పడిపోతా ఉండావు? ఆ గొంతు వినిపించిన వైపుకు చూస్తే ఓ సగం కూలిన పెంకుటింటి వసారాలో ముసలామె కనబడింది. వానజల్లుకు తడవకుండా ఓ వార కూలబడి. ఆ థియేటర్ సెంటర్ దాకా పోవాలవ్వా. అక్కడికి బస్సులొస్తాయిటిగా. నాది సిటీ అంది సులభ. ఈ ఎత్తు ఏపెందుకు బిడ్డా? అసలే సరిగ్గా ఉండత్తల్లి అటేపు. ఇంత లావు వర్షంలో జారకుండా
పోగలగవనే. తాగుబోతు సచ్చినోళ్ళు అంకాలమ్మ గుడికాడ అంక చండాలప్పనులు చేస్తా ఉంటారమ్మా అహర్నిశలు. ఒంటరి ఆడబిడ్డవి. ఈ టైములో నిన్ను గాని చూస్తే వదిలేస్తారనేనా త్రాష్టులు అంది అవ్వ. అప్పుడు చూసుకుంది సులభ తన వంటివంక. వర్షానికి తడిసి ముద్దయిన బట్టలు వంటివి దాచిపెట్టే డ్యూటీకి ఎప్పుడో రిజైన్ చేసేశాయ్. లోపలి దుస్తులు అంత చీకట్లో కూడా మెరుపులొస్తున్నప్పుడు బయటికి స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఆటో మనిషి తన వంక అదోలా చూడ్డం అప్పుడు గుర్తుకొచ్చి సన్నటి వణుకు వచ్చింది. కానీ తమాయించుకుందెలాగో. అవ్వా! ముందు ఇల్లు చేరడం కావాలి నాకు. దేవుడిదే భారం. 3 కిలోమీటర్లు నడిచొచ్చా. ఇంకో 2 కిలోమీటర్లేగా. ఇట్టా చుట్టూ తిరిగిపో తల్లీ. అయితే ఇంకో 2 కిలోమీటర్లవుద్ది. ఎక్కువ అయినా ఆలిసం ఎట్లాగూ అయింది గదా. పెద్ద ముండదాన్ని. ఎందుకు చెబుతా ఉన్నానో అర్థం చేసుకో బిడ్డా. రోడ్డు వార లైట్లుంటాయి కిందైతే. వచ్చే పోయే జనాలు కనపడతా ఉంటారు. నీ అదృష్టం బావుంటే అటే పెళ్ళే బళ్ళు తగలొచ్చు. చౌరస్తా కాడ పోలీసు రానా కూడా ఉండుంది బిడ్డా అంది అవ్వ తడుముకుంటూ చేతిలోకి ఊతకర్ర తీసుకొని ఇంట్లోకి పోతూ. సులభ గొప్ప మీమాంసలో పడిపోయింది. కష్టమైనా సరే ఎత్తుదారి ఎక్కేసి తొందరగా సెంటర్ కెళ్ళిపోవడమా? అవ్వన్నట్లు పోలీస్ స్టేషను జనసంచారం లైట్లు ఉండే పల్లం దారెంట పడి సెంటర్ చేరుకోవడమా? పెద్దావిడ ఈ లొకాలిటీ మనిషి. ఏ అనుభవం మీద ఇంతలా చెబుతోందో. కాస్త చుట్టూ తిరుగుడైనా రోడ్డు వారగా పోవడమే మేలు అనిపించింది సులభకు. వచ్చిన దారినే మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటూ వెనక్కు తిరిగి రోడ్డు బాట వేపకు నడక మొదలు పెట్టిందాఖరుకు. రోడ్డు మీద ఇందాక తెనెక్కి వచ్చిన ఆటో కనిపించలేదు. ముసలవ్వ చెప్పిన పోలీస్ ఠాణా దాటుతుండగా ఉప్పల్ గుండా పోయే బస్సొకటి కనిపించింది. చెయ్యెత్తతంగానే టక్కుమని ఆగింది. గబాలున ఎక్కి ఓ సీట్లో కూలబడ్డ తరువాత గానీ ఊపిరి తేలికగా వచ్చింది కాదు. బాగా తడిసిపోయారే పాపం అంది లేడీ కండక్టర్ సికింద్రాబాద్ స్టేషన్ టిక్కెట్టు కోస్తూ. బస్సు సిటీ ఔట్స్కట్స్ లోకి ఎంటరవగానే దిగిపోయి దొరికిన ఆటో పట్టుకొని ఇల్లు చేరింది సులభ. అప్పటికి రాత్రి 10. అత్తగారు భోజనం కూడా చేయకుండా జాగారం చేస్తున్నారు. పాపం తనకోసమే ఎదురు తెన్నులు చూస్తూ. పిల్లలు తమ తమ రూముల్లో పడి నిద్రపోతున్నారు. భర్తకు మెసేజ్ పెడదామని సెల్ బయటకు తీస్తే అప్పటికే 5 మిస్డ్ కాల్స్, 10 మెసేజెస్. తనే కాల్ చేసింది భర్తకు. వెంటనే ఎత్తాడు రాజశేఖర్. ఎంతసేపు అలాగే ఫోన్లో బోరుమని ఏడ్చేసిందో. మాట పలుకు లేకుండా. అత్తగారు అలా అమ్మలా వెన్ను నెమురుతూనే ఉన్నారు. భర్తతో సంభాషణ మర్నాడు బ్యాంకుకు సెలవు పెట్టేసింది సులభ. అటు మర్నాడు బ్యాంకుకెళ్ళినప్పుడు రాత్రి అనుభవాన్ని తన కొలీగ్స్కు చెబుతుంటే అంతా విన్న తర్వాత మూర్తి అన్నాడు చివర్లో. సులభగారు, మీరు ఆ అవ్వ చెప్పినట్లు విని మంచి డెసిషన్ తీసుకున్నారు. ఆ రూట్లో పైకి వెళ్ళకపోవడమే మంచిదైంది. నిన్న రాత్రి సరిగ్గా అదే స్పాట్లో పాపం గ్యాస్ కంపెనీలో పనిచేసే PRO ఎవరో పాపం ఆవిడ దొంగ రాస్కెల్స్ బారిన పడి సర్వనాశనం జరిగిపోయింది అంటూ ఈనాడు రంగారెడ్డి ఎడిషన్లోని ఓ పేజీ పరిచి చూపించాడు. సామూహిక అత్యాచార ప్రయత్నం శీర్షిక కింద ఫలానా మహిళా ప్రయాణికురాలిపై తుంటరులు తలపెట్టిన గ్యాంగ్ రేపుకు సంబంధించిన వార్తాంశం అది. తమ తమ వాహనాలలో ఎక్కే ఒంటరి స్త్రీలను మాయమాటలు చెప్పి దారి మళ్లించడం, ఆనాక మిత్ర బృందంతో కలిసి లొంగదీసుకోవడం గురించి వివరంగా రాసిన ఆ కథనం చూడగానే సులభ గుండెలు ఒక్కసారి గుబ్బేల్మన్నాయి.
ఠానాలో స్టేషన్ ఆఫీసర్ వెనక చేతులు కట్టుకు నిలబడ్డ రేపిస్ట్ల ఫోటోలో మొన్న రాత్రి తాను ఎక్కిన ఆటో డ్రైవర్ కూడా ఉండడం చూసి ఆమె అవాక్కైపోయింది కొన్ని క్షణాలు. అంతకు మించి షాక్ ఇచ్చిన వార్తాంశం అక్కడే మరొకటి కనిపించింది సులభకు. అదే ఫోటోలో పోలీసులకు అసుంటా దూరంగా బెంచీ మీద మునగ తీసుకొని కూర్చున్న ఆడమనిషి వేరెవరో కాదు, మొరకబాటలో తనను పైకి వెళ్లకుండా వారించిన పుణ్యమూర్తి ముసలవ్వ. ఆ పాడు ఘోరానికి సరిగ్గా తన కొంపే వేదికవడంతో ఆ అవ్వ చూడలేక పోయిందట. చేతిలోని ఊతకర్రతో అందినోడి నడ్డి అందినట్లు విరగ్గొట్టేసిందట. ఆనాక పోలీసోళ్లకు సమాచారం అందించింది ఆ ముసల్దే. మేడం, మా పేటలో అందరూ మా గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఆ రేప్ కేసు త్రాష్టుల్లో తన కొడుకుండాడని తెలిసి వెనక్కి తగ్గడం లేదీ తల్లి అంది బయటి నుంచి టీ కాఫీలు తెచ్చిచ్చే మహాలక్ష్మి. నువ్వు అడ్డదారిలో పోతుంటే ఆపగలిగిన ఆ ముసలమ్మ తన కొడుకు అడ్డదారిలో పోతుంటే ఆపలేకపోయింది చూశావా సులభ. సరే, అయినా సరే చట్టానికి పట్టించే అవకాశం రాగానే అంతలా తెగించేసింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రేట్ మదర్ అంటూ విషయం విన్న రాజశేఖర్ కామెంట్ పాస్ చేస్తుంటే సులభ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.